ప్రభుత్వం కూడుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. మీరు కూడా ఆలోచించాలి. ఈ మరి మూల శిక్షణ శిబిరాలు కాబట్టి ముగింపులో ఒక యాక్టివిటీ, ఒక కార్యాచరణ కూడుకోవాల్సిన అవసరం ఉంది. సమస్యలు చాలా ఉన్నాయి. అన్ని సమస్యలు ఒకేసారి తీసుకోలేదు. అంచెలంచెలుగా సమస్యలు తీసుకొని సమస్యల పరిష్కారం కొరకు ఎట్లా మనం ఉద్యమించాలా, ఎలా పోరాడాలి, ఎలా అయితే మన సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పేసి మనం ఆచితూచి అడుగు వేయాలి. కార్యాచరణ రూపొందించుకొని మన రకంగా మనం ఏదైతుందో ఈ వ్యవసాయ కార్మిక సంఘం ఎంత బలోపేతమైతే అంత పేదోళ్ళ బతుకులు వెలుగులు వాళ్ళ వెలుగులు నింటాయి, పేదోళ్ళ బతుకులు వెలుగుంటాయి. కాబట్టి ఆ రకమైన పద్ధతిలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందనేటువంటి ఈ సందర్భంగా ఇది కావాలంటే ఏం చేయాలి? వ్యవసాయ ఉద్యమాలు పోరాటాలే. ఏదో మనం కూర్చునే కాడ సమావేశాలు పెట్టుకొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం కావు. అడగకుండా అవైన మూవ్ పెట్టదు. మన హక్కుల కొరకు పోరాడకపోతే ఏ సమస్య పరిష్కారం కాదు. అందుకనే పోరాటే పోయి బాధిత అందుకని పోరాటం వైపు సమైతం కావాలి. దానికి సమైతం కావాలంటే మనం బలపడాలి. మనం ప్రజల విశ్వాసాన్ని చూడకూడాలి. మన ప్రజల మద్దతు కావాలి. మన ప్రజలలో బలోపేతం, మన సంఘం బలోపేతం కావాలి. సంఘ నిర్మాణం బలోపేతం కావాలి. గది నుంచి ఢిల్లీ దాకా మన సంఘం మరొక ప్రత్యేకతను సంతరించుకున్న పేద వర్గాల పూరినా చేసుకునే రికార్డు డొక్కర ఉన్న సంఘం. కాబట్టి దీన్ని బలపడాలంటే ఇంది పునాది గ్రామం నుంచి వెళ్ళి స్టార్ట్ కావాలి. ఇంకా కొంత నాకున్నటువంటి సమాచారం ఏంటంటే చాలా కొన్ని చిన్న చిన్న మున్సిపాలిటీస్లలో కూడా ఈజీఎస్ వర్తిస్తలేదు. చాలాసార్లు నాకు రిప్రజెంటేషన్ వస్తున్నాయి. ఇప్పుడు హుస్నాబాద్, సుల్తానాబాద్, చిన్న చిన్న మున్సిపాలిటీ అయినా కూడా అంత బేస్ అంతా వ్యవసాయం ఉంటుంది. వాళ్ళ కూలీలు ఉంటారు బాగా. ఆ కూలీలు పక్క గ్రామాల్లో పోయి కూలి చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు వేమరావు అటువంటి మన ఇక్కడ మున్సిపల్ అయింది అనుకోండి, మేము ఇక్కడ మున్సిపల్ అయింది కాబట్టి మేము ఈజీఎస్ లేదు. అందుకని దీనిపైన కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకంగా ఈజీఎస్ను ఈవెన్ చిన్న చిన్న మున్సిపాలిటీలో కూడా పెద్ద టౌన్లలో కాకుండా, కఠినమైనటువంటి పెద్ద పట్టణాల్లో కాకుండా చిన్న చిన్న మున్సిపాలిటీలు, వ్యవసాయం ఉన్న మున్సిపాలిటీలలో డెఫినెట్గా ఈజీఎస్ వర్తింపజేసే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు మనం ప్రజల మధ్య వెళ్తే ప్రజల నుంచి తెలుసుకోవాలి, ప్రజల నుంచి నేర్చుకోవాలి. ఆ ప్రజలకే నాయకత్వం వహించాలి. ఆ ప్రజల ద్వారానే ఉద్యమాలు నిర్మించాలి. ఆ ప్రజల గురించి ఉద్యమాలు నిర్మించాలి. ఆ వైపునే మనం ప్రయాణం చేయాల్సిన అవసరం లేనటువంటి నేను ప్రధానంగా మీకు సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ మనం శిక్షణా శిబిరాలు దేని పెట్టుకుంటామని అనేక కొంచెం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నాకు బాగా తెలుసు కూడా కాదు, ఎవరు ఏం చెప్పినా వినాలి. విని అందులో మా మైండ్ ఎక్కించుకోవాలి, గ్రహించాలి. అందులో మనం ఏదైతుందో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఈ శిక్షణా శిబిరాలలో మనం ఎందుకు శిక్షణా శిబిరాలు పెట్టుకుంటామంటే ఒకసారి మనం ఏం జరిగింది, ఏం జరుగుతుంది, కొత్త పరిణామాలు ఏం చోటు చేసుకుంటూ ఉంటాయి, ఏం మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి, మనం ఇతరులకు చెప్తూనే ఉండాలి. అందుకని ఆ వైపున మనం మనుషులుగా నూతన అధ్యాయం వైపు ప్రయాణం చేయాలంటే గతాన్ని నిమరేసుకోవాలి, వర్తమానం ఆలోచించాలి, భవిష్యత్తు పాటలేయాలి. వాటి గతం లేకుండా వర్తమానం ఉండదు, వర్తమానం లేకపోతే భవిష్యత్తు ఉండదు. కాబట్టి మీరు ఆ ఒరవడిలో ఆలోచన చేసి అది చేసుకోండి. ఇంకా చాలా జిల్లాల నుంచి రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వస్తూ ఉంటారు. పాపారావు గారు వారి శిక్షణ శిబిరం వాళ్ళు సరే ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ముషవి అపరు గారి